Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2 లో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇందులో మనం ఏంటి అబ్జర్వ్ చేయాలంటే ఒక √5 మాత్రం మనం సబ్జెక్ట్ గా ఉంచుకోవాలి. అంటే ఆ ఒక్కదాని నుంచి మిగతా అన్ని నెంబర్స్ పంపేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అంటే ఫస్ట్ ఇది మెయిన్ బేసిక్ థింగ్. ఇప్పుడు దీని బేస్ మీద ఎలా సాల్వ్ చేయాలని చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా సరే ప్రూవ్ దట్ అన్ ఇర్రేషనల్ అనే ఏదైనా నెంబర్ గాని ఇస్తే కనుక ఫస్టే మనం లెట్ us assume that అంటే రాసేటమే లెట్ us assume లేదా if possible assume. ఇక్కడ మనకి let us assume that this is rational. ఈ మొత్తం ఇదంతా రేషనల్ అనుకుందాం, కానీ అది కాంట్రడిక్షన్ అవుతుంది. సో ముందే రాసేద్దాం let us assume to the contrary that ఏమని తీసుకుందాం అంటే ఈ 3 + 2√5 ని 3 + 2√5 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ అనుకుందాం. నాట్ అన్ ఇర్రేషనల్ అని చెప్పి అనుకుందాం. అంటే మనం యాక్చువల్ ఇది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి, కానీ మనం ఏదైనా అవకాశం ఉంటే దెన్ ఇర్రేషనల్ అని అనుకుందాం. ఇప్పుడు నాకు తెలిసింది ఇర్రేషనల్ కాదు అంటే రేషనల్ కదా అవుతుంది. అంటే 3 + 2√5 ఈజ్ అ రేషనల్. ఇది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ అయ్యింది అంటే దీన్ని మనం a/b ఫామ్ లో రాయొచ్చు. అంటే 3 + 2√5 ని లెట్ us say some a/b గా రాయొచ్చు. వేర్ అని రాస్తాం, కానీ దాని అర్థం ఏంటంటే ఇక్కడ హియర్ అని అర్థం. వేర్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్. దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే a అండ్ b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆ రెండింటికి 1 తప్ప ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. అంటే పూర్తిగా డివైడ్ అయిపోయి అన్ని నెంబర్స్ తో క్యాన్సిల్ నెంబర్స్ అంతా క్యాన్సిల్ చేసేసి లాస్ట్ లో మిగిలినటువంటి వాల్యూస్ అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను క్వశ్చన్ స్టార్ట్ చేయడం చెప్పాను కదా, ఇందులో ఏది నిజంగా ఇర్రేషనల్ అంటే నిజంగా అంటే మొత్తం అంతా ఇర్రేషనలే. కాకపోతే మనకు తెలిసింది ఏంటి, 3 అనేది రేషనల్, 2 అనేది రేషనల్, √5 ఒక్కటే కదా మనకు తెలిసి ఇర్రేషనల్. ఈ √5 సబ్జెక్ట్ గా పెట్టి రాయడం అంటే ఒక్క √5 మాత్రం లెఫ్ట్ లో ఉంచుకుని ఈ 3ని 2ని పంపించారు. ఒకేసారి పంపగలనా ఓకే, లేదా డౌట్ ఉంటే ముందు 2√5 రాద్దాం. ముందు 2√5 రాసి 3ని పంపించేద్దాం. a/b -3 అవుతుంది. a/b -3. ఇక్కడ 3 ఎల్సిఎం b ఎల్సిఎం గా తీసుకుంటే a -3b అవుతుంది. a -3 × b a -3b/b అని వచ్చింది. అంటే 3 ముందు పంపించారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం, 2 కూడా పంపించేద్దాం. దీన్ని బట్టి ఇక్కడ రాస్తాను నేను √5 మాత్రమే ఉంచుతున్నాను. ఈ 2 ఇటు బట్టి ఇంటూలో ఉందా, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ స్టెప్ తో ఈ స్టెప్ లో గెలిపాం. సో 2 ఇక్కడికి వస్తుంది. అంటే a -3b/2b. ఇది దీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడతో మనకి ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ వస్తుంటే ఈ 2 మాత్రం ఇక్కడ పంపిస్తాం. నేను ముందుగా చెప్పినట్టు ఇందులో మన √5 మాత్రం ఫోకస్ చేసి దాన్ని మాత్రం సబ్జెక్ట్ గా రాస్తాం. మిగిలిన ఏవైతే టర్మ్స్ ఉన్నాయో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవి తప్పు లేకుండా మిస్టేక్ లేకుండా వాటిపై పంపించేసి మనం సింప్లిఫై చేసేయండి. ఇంతవరకు అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేద్దాం. a అండ్ b అనేవి ఏంటి, ఇంటీజర్స్. దాన్ని i తో డినోట్ చేస్తాం లేదా z తో డినోట్ చేస్తాం. a అండ్ b ఇంటీజర్స్ అయితే a -3b కూడా ఇంటీజర్, 2b కూడా ఇంటీజర్. a -3b/2b అనేది ఇది మళ్ళీ ఒక రేషనల్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే ఇంటీజర్ బై ఇంటీజర్. సో ఇక్కడ మనకి సిన్స్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్ అండ్ ఇంటీజర్స్, a -3b/2b ఇట్ రిప్రజెంట్స్ అ రేషనల్ నెంబర్. అంటే ఇదంతా మనకు ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ దేంతో డినోట్ చేస్తాం, q తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ Q తో డినోట్ చేస్తాం. అంటే ఈ నెంబర్ మనకు ఒక రేషనల్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. సో అదే మనం రాయబోతున్నాం. క్లియర్లీ సిన్స్ a/b, ఇక్కడ క్లియర్లీ సిన్స్ a/b ఈజ్ అ రేషనల్ నంబర్. కాబట్టి ఇటు పక్క మనకి రైట్ సైడ్ ఏదైతే వాల్యూ వచ్చిందో అదంతా కూడా
a minus 3b by 2b also, it also belongs to rational number. అంటే మనకి ఏమొచ్చినట్టు √5 is a rational number అని వచ్చినట్టు. అంటే వాట్ వి గాట్ హియర్ మనకి ఏమొచ్చిందా √5 is a rational number. ఒక్కసారి ఆలోచించండి, √5 rational number. ఇదే ఎక్సర్సైజ్ లో దీనికంటే ప్రీవియస్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. దాంతో కంపేర్ చేస్తే మనకి చూస్తే √5 ఇస్ రేషనల్ వచ్చింది. మనకి 100% తెలుసు √5 ఇర్రేషనల్, అది రేషనల్ 80% అవ్వదు. అంటే ఇది మనకి ఎక్కడ మిస్టేక్ వచ్చిందంటే మనం తీసుకున్న ఎగ్జంప్షన్, ఈ ఎస్యూమ్ అందులోనే మిస్టేక్ ఉంది. సో హియర్ దేంటి రాద్దాం అంటే దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్. ఏంటి ది ఫ్యాక్ట్ ఏంటి, నిజం ఏంటంటే ది ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే √5 అనేది పక్క 100% √5 ఇర్రేషనల్. కానీ మనకు వచ్చింది ఇక్కడ √5 రేషనల్ చూపిస్తుంది. కాబట్టి దీని ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు కాంట్రడిక్షన్ వచ్చిందో, దీనికి ఎప్పుడైతే మనకు కాంట్రడిక్షన్ వచ్చిందో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్ అంటే దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, లేదా ఆల్రెడీ దిస్ కాంట్రడిక్షన్ రాస్తాం కాబట్టి అవర్ సపోజిషన్, ఇక్కడ లెటస్ సపోజ్ అంటే సపోజిషన్ రాయండి, లెటస్ అస్యూమ్ అంటే అసంప్షన్ రాద్దాం. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ నేను ప్లేస్ లేదని చెప్పి రబ్ చేసి రాస్తున్నాను. ఎప్పుడైతే మనకి కాంట్రడిక్ట్స్ అనే ఒక వర్డ్ వచ్చిందో వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. దేర్ఫోర్ అవర్ అసంప్షన్ మన అసంప్షన్ ఏంటి 3 + 2√5 ఈజ్ అని ఇర్రేషనల్ తీసుకున్నాం కదా, అది రాంగ్ అనమాట. అంటే హియర్ ఈస్ నాట్ అని ఇర్రేషనల్ తీసుకున్నాం కదా, అది రాంగ్. సో ఇక్కడ నేను మీరు ఫర్దర్ కాపీ చేసుకోండి, ఇది లైన్ ఉంది కాబట్టి నేను రాస్తాను ఇక్కడ, అది ఇంకోసారి రాద్దాం, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. సో ఇక్కడ సో అవర్ అసంప్షన్ ఏంటి, అసంప్షన్ 3 + 2√5 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ తీసుకున్నాం కదా, ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్, ఈజ్ రాంగ్, ఇది రాంగ్ అనమాట. అంటే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది అంటే, రాంగ్ ఆన్సర్ అంటే ఏంటి √5 ఇర్రేషనల్, కానీ మనకు వచ్చింది √5 రేషనల్ వచ్చింది. ఇలా రాంగ్ డేటా ఎందుకు వచ్చింది మనకి అంటే మనం తీసుకున్న ఫస్ట్ అసంప్షన్ లో మిస్టేక్ ఉండడం వల్ల. ఏంటి అసంప్షన్ 3 + 2√5 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ అని తీసుకున్నాం కదా, అది అక్కడ రాంగ్ అనమాట. అంటే ఏది కరెక్ట్, హెన్స్ కరెక్ట్ ఏది అంటే 3 + 2√5 ఈజ్ అ రేషనల్ నంబర్, సారీ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్, ఈజ్ రాంగ్. అంటే ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది రైట్ అవుతుంది, ఈజ్ అన్ ఇర్రేషనల్, రైట్. ఇక్కడ మనకి నాట్ అన్ ఇర్రేషనల్ అనేది రాంగ్ అంటే ఇర్రేషనల్ అనేది రైట్ అవుతుంది. సో therefore 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, హెన్స్ ప్రూవ్డ్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.